సినిమా టికెట్ రేట్లు పెరిగాయంట. నాకు కూడా తెలీదు. తర్వాత అధికారి చెప్తే తెలిసింది. ఇది సాధారణ నాయకుడు మాట్లాడితే నిజమేలే తెలియకపోవచ్చు. ఇందులో వింతే ఉంది అనుకోవచ్చు. కానీ సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మంత్రే ఇలా మాట్లాడితే ఏమనాలి? ఆయన్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనాలి. అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపు తనకు తెలియకుండానే జరిగిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండా ఆయన సంతకం లేకుండా జీవో ఎలా విడుదలైందని అంతా అవాక్కవుతున్నారు. తాను గత 4 రోజులుగా గ్లోబల్ సమ్మిట్తో బిజీగా ఉండడంతో తన శాఖ అధికారులు తనకు చెప్పకుండానే టికెట్ రేట్లు పెంచేశారని చెప్పడంతో ఈయనేం మంత్రయ్య బాబు అని సెటైర్లు వేసుకుంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో ప్రకటన కూడా చేశారు. ఇక ముందు ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరలు పెంచేది లేదని తేల్చి చెప్పేశారు. బడ్జెట్ ఎవరు పెంచమన్నారు? ఆ తర్వాత టికెట్ రేట్లు పెంచాలని ఎవరు అడగమన్నారు? హీరోలకు 200-300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వాలని ఎవరు చెప్పారు? ఆ భారాన్ని ప్రేక్షకులపై మోపడం ఏమిటని కొంచెం గట్టిగానే తగులుకున్నారు. ఇంకోసారి నా దగ్గరకు టికెట్ రేట్లు పెంచాలంటూ ఎవరు రాకండి, వచ్చినా పెంచే ప్రసక్తే లేదు అని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, ఇలాంటి మాటలు ఇంతకుముందు కూడా చెప్పారు, వాటిని అక్కడే వదిలేశారు. ఇప్పుడు కూడా అలా వదిలేయరని గ్యారంటీ ఏంటి? సరే, మంత్రి కోమటిరెడ్డి ఈ విషయంలో గట్టిగానే ఉన్నా ఇప్పుడు అఖండ 2కి అధికారులే రేట్లు పెంచేసినట్టు అప్పుడు కూడా పెంచేస్తే ఎలాగూ ఈయనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా అని ఎద్దేవా చేస్తున్నారు సినీ ప్రియులు.